యేసుక్రీస్తు నామన మన తండ్రి దేవుడికి కృతజ్ఞత స్తుతులు. యేసు నామంలో మీకు శుభములు, వందనాలు. మన బ్రతుకు మన జీవితాన్ని మార్చే మాటల్ని, దేవుడి వాక్యాన్ని జీవ గ్రంథంలోకి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. ఈ దేహం మన సొత్తు కాదు, మన ప్రాపర్టీ కాదు. దేహం మనం నివసిస్తున్న దేహం, మనం నివసిస్తున్న బ్రతుకు దేవుడు మనకిచ్చింది. పాపములతో, అపరాధంలో, పాపంలో చచ్చిపోయిన మనని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని బ్రతికిచ్చాడు, రక్షించాడు, ఇంకా సజ్జుల లెక్కన పెట్టాడు. కనుక మనము ఒకప్పుడులాగా అన్యులలాగా ఉన్నప్పుడు బ్రతికినట్టు మనం బ్రతుకోకుండా చాలా జాగ్రత్తగా మనం ఆత్మీయంగా బ్రతకాల. ఈ దేహం దేవుడు వలన మాకు అనుగ్రహించబడింది కనుక మొదటి కొరింథీయులు 6వ అధ్యాయం 19వ వచనం మళ్ళీ ఒకసారి చూసుకుంటాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. కనుక మన దేహాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మనం క్యారెక్టర్ని జాగ్రత్త కాపాడుకోవాలి. మన తలంపులు, మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు డబుల్ గేమ్ మాటలు ఉండకూడదు. నిష్కపటమైన మనసు కలిగి మనం జీవించాలా. బైబిల్ ఉంది కదా, దుష్ట సాంగత్యం మంచి నడవడి చెడగొడుతుంది. కనుక మన స్నేహం కూడా, సాహసం కూడా మంచి వాళ్ళతో చేయాలా, ఆత్మీయంగా ఉన్న వాళ్ళతో చేయాలి. అందరితో సమాధానం ఉండాలా, ఎవరితో గొడవపడకూడదు, ఎవరితో శత్రుత్వం చేసుకోకూడదు. కానీ ఎక్కువ మనం ఎవరితో ఉండాలా, ఆత్మీయంగా ఉండే వాళ్ళతోనే ఉండాలి మనం. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడి చెడగొడుతుంది. కనుక మన మాటలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన క్యారెక్టర్ అంతా ఒకప్పుడు అన్యులలాగా ఉన్నప్పుడు లాగా ఉండకూడదు. ఖచ్చితంగా మనము మారాలా, మార్పు కలిగి మనం జీవించాలా. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించాడు దేహం. అంతేకాదు మనల్ని విలువ పెట్టుకున్నాడు. పాపములతో, అపరాధంతో చచ్చిపోయిన మనని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని బ్రతికించాడంటే ఆయన రక్తం పెట్టి మనల్ని కొన్నాడు, మన పాపాలు కడిగాడు కదా. పాపముల చేత, అపరాధం చేత చచ్చిపోయిన మనల్ని రక్షించాడు. నరకానికి చచ్చిపోతే అరుగులం మనము. కనుక మనలో ఏ మంచితనం లేకపోయినా దేవుడు తన కనికరం వల్ల యేసుప్రభు ద్వారా మన పాపాలకు క్షమార్పణ కలిగజేసి, మన పాపాలన్నింటి కడిగివేసి మనల్ని బ్రతికించాడు. కనుక ఈ జీవిస్తున్న జీవితం మనం దేవుడికి మహిమార్థంగా మనం జీవించాల. మన దేహాలను ఇష్టం వచ్చినట్టు వాడొద్దు. ప్రభులోకి వచ్చి కూడా చాలామంది సినిమాలు చూస్తురండి, సీరియల్కు కనెక్ట్ అయిపోతారు చాలామంది. పిల్లలకు కొంతమంది సిస్టర్స్ సమయానికి భోజనం పెట్టట్లేదు. ఏమంటున్నారంటే ముందు భోజనం తింటారా, సీరియల్ అయిపోయిన తర్వాత తింటారా అంటారు. ఎందుకంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి చిరాకు వస్తుందంట. ఆదివారం పూట ఎంతోమంది సిస్టర్స్ చర్చ్కి వెళ్తారు, మళ్ళీ అదే సిస్టర్స్ సీరియల్కు కనెక్ట్ అయిపోతారు. భర్తలకి, పిల్లలకి సమయానికి తిండి పెట్టని సిస్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు, అందరు కాదు. కనుక దేవుడిచ్చిన దేహాన్ని మనం పరిశుద్ధంగా వాడాలా. చూడకూడని విషయాలు చూడకూడదు, వినకూడని విషయాలను వినకూడదు, మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడదు, ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించకూడదు. చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా, పవిత్రంగా మనం జీవించాలా. ఏదో ట్రెండ్ మారింది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటం, కొన్ని మాటలలో డబుల్ గేమ్ మాటలు కూడా కొంతమంది మాట్లాడుతుంటారు క్రైస్తవులు. ఇది కరెక్ట్ కాదు. ఇది దేవుడికి మహిమార్థంగా మనం జీవించాలా. ఈ దేహం దేవుడి వల్ల మనకు అనుగ్రహించబడింది. ఆయన సొత్తు. మనము విలువ పెట్టి కొనబడ్డామంటే చచ్చిపోయిన మనని బ్రతికించటానికి, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన మనని బ్రతికించటానికి దేవుడు యేసుక్రీస్తును లోకానికి పంపించాడు. అందరి శిక్ష ఆయన మీద మోపబడింది. మనకు పడాల్సిన శిక్ష ఆయనకు పడింది, మరణ శిక్ష. మనకు బదులు ఆయన చచ్చిపోయాడు. మన శిక్ష, మన శాపం ఆయన భరించాడు, మనం బ్రతికించాడు, నరకం నుండి తప్పించాడు. కనుక నరకం నుంచి తప్పించబడిన మనము, బ్యాప్టిస్టం ద్వారా తిరిగి జన్మించిన మనము
మన కోసం కాదు, మనం దేవుడి కోసం బ్రతకాలా, పరిశుద్ధంగా బ్రతకాలా, క్యారెక్టర్లెస్గా ఉండకూడదు. మనం చుట్టుపక్కల వాళ్ళలో కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి మనం జీవించాలా. మన సత్క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి అనేకులు పరలోకమందున దేవుని మహిమపరిచేటట్టు మనం జీవించాలా. మన మాటలు, మన ప్రవర్తన ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలా. ఉప్పు తగ్గినా బాగుండదు, ఉప్పు పెరిగినా బాగుండదు, సరిపోయేటట్టు ఉండాలి. కనుక మన ప్రవర్తన కూడా అనవసరమైన మాటలు మనం మాట్లాడకూడదు, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, అనవసరం వాటి కోసం మనం డిస్కషన్ చేయకూడదు. రోజు వాక్యం చదవాలా, రోజు ప్రార్థన చేయాలా, రోజు వాక్యాన్ని మనం ధ్యానించాలా, ఆత్మీయంగా ఉండాలి. మనం చెడ్డ మాటలు మాట్లాడకూడదు, బూతు మాటలు మాట్లాడకూడదు, నోటుకొచ్చిన మాటలు మాట్లాడకూడదు, ఊరికైనా కోప్పడకూడదు. మనం భక్తిగా ఉండాలి, మన పిల్లల్ని భక్తిగా పెంచాలా, మన దేహాన్ని చాలా పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలా, చాలా పరిశుద్ధంగా కాపాడుకోవాలా. ఆయనకిచ్చి ఈ దేహాన్ని ఆయన మనకిచ్చాడు కనుక ఈ దేహంతో దేవుని మనం మహిమపరచాలంటే మనం పవిత్రంగా, పరిశుద్ధంగా మన దేహాన్ని మనము జాగ్రత్త కాపాడుకోవాలి. మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు. మనము దేవుని ప్రాపర్టీ. మనము ఆయన ప్రాపర్టీని మనం పాడు చేయకూడదు. ఆయన ప్రాపర్టీని మనము పాడు చేయకూడదు. పరిశుద్ధంగా మన దేహాన్ని కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన జీవిత కాలాన్ని వ్యర్థంగా గడపొద్దు. మనము దేవుడి కోసం మనం బ్రతకాలా. బ్యాప్టిజం కంటే ముందు జీవితం ఆయన క్రీస్తుని ఎరగనప్పుడు, దేవుడు అంటే తెలియనప్పుడు, మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికాము. తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేశాము. ఈ బ్రతుకు విలువ తెలియక, మానవ జన్మకు అర్థం తెలియక, దేవుడు ఎవరో తెలియక, సృష్టికర్త ఎవరో తెలియక, యేసు ప్రభు ఎందుకు లోకంకి వచ్చాడో విషయం తెలియక అజ్ఞానంగా అప్పుడు బ్రతికాము. అప్పుడు చేసిన పాపాలకి, పొరపాట్లకి అన్నిటికీ నమ్మి బ్యాప్టిజం తీసుకోవటం వల్ల యేసు ప్రభు దేవుని కుమారుడని మన పాప క్షమాపణ కలిగింది. పాపంతో, అపరాధంతో చచ్చిపోయిన మనల్ని తిరిగి బ్యాప్టిజం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనం బ్రతికించాడు కనుక కొత్త జీవితం దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలా. వ్యభిచారం జోలికి పోకూడదు. స్త్రీలు కానీ పురుషులు కానీ కదా, భర్తలారా మీ భార్యలని ఎట్టి పరిస్థితుల్లో మీరు మోసం చేయకూడదు, అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు. సేమ్ టైం భార్యలారా మీరు కూడా మీ భర్తలను మోసం చేయకూడదు, పరిశుద్ధంగా జీవించాలి, అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు. మిమ్మల్ని ఎవరు గమనిస్తలేరని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు మన అందరిని గమనిస్తున్నాడు. మన అంతరంగం ఆయనకు తెలుసు. ఆయన నుండి ఎవ్వరు తప్పించుకోలేరు కదా. దేశాలలో ఉన్న న్యాయస్థానంలోకేని, అత్యున్నతమైన న్యాయస్థానంలోకేని కూడా అధికారుల నుండి కూడా మనుషులు నేరాలు చేసి తప్పించుకోవచ్చేమో, కానీ సృష్టికర్త దేవుడి నుండి ఎవ్వరూ తప్పించుకోలేము. కనుక భర్తలారా మీ భార్యల దేట మీరు నమ్మకంగా ఉండండి. భార్యలారా మీరు కూడా మీ భర్తల దేట నమ్మకంగా ఉండండి. మీరు యథార్థంగా జీవించండి. మీ పిల్లల్ని భక్తిగా పెంచండి. మీరు భక్తిగా జీవించండి. మీరు పాపం జోలికి పోకండి. పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి. శరీరానుసారమైన మనసు కలిగి ప్రవర్తించకండి, ఆత్మానుసారమైన మనసు కలిగి ప్రవర్తించండి. దేవుడి కోసం బతకండి. రోడ్డు మీదకి వెళ్తే, బయటికి వెళ్తే, ఇంటి నుండి తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తామో నమ్మకం లేని పరిస్థితులు ఉంటాం. మనము ఎక్కడికైనా ఏ ముప్పైనా రావచ్చు, చావు ఏ విధంగా రావచ్చు. మనకి ప్రభులో లేకుండా చనిపోతే, భక్తి లేకుండా చనిపోతే ఆ క్షణానికి నరకానికి జారిపోతాం మనం. కనుక ఎప్పుడు ఏమైతే తెలియదు, ఎప్పుడు ఏ ప్రమాదం తటస్థిస్తుందో తెలియదు. మనకు కానీ మన పిల్లలకు కానీ మనం అందరం చాలా భక్తిగా జీవిస్తాం. దేవుడికి నచ్చేటట్టు మనం బ్రతుకుతాం. దేవుడికి నచ్చటం అంటే ఎలా అంటే, కంటికి కనపడని దేవుడు వాక్యాన్ని, జీవ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని 66 పుస్తకాలు మన చేతికి అందించాడు. కనుక బైబిల్ చదువుతాం, బైబిల్ వింటాం కదా, బైబిల్ ధ్యానిస్తాం, వాక్యం చాలా వింటాం, వాక్యాన్ని ధ్యానిస్తాం, మనం నేర్చుకుంటాం, మన పిల్లలకు నేర్పిస్తాం. ఒక మనిషి మనసులో కదా మార్పు రావాలంటే, అక్రమైన మార్గంలో నడుస్తున్న మనిషి సక్రమైన మార్గంలోకి రావాలంటే ఖచ్చితంగా దేవుడు వాక్యం వల్లనే సాధ్యమవుతుంది. మన మనసు మారుస్తుంది. బైబిల్ వాక్యం, దేవుడు వాక్యం మన జీవితాన్ని మార్చేస్తుంది. కోపం తగ్గుతుంది మనకి, అజ్ఞానం పోతుంది మనకి, సంస్కారం వస్తుంది మనకి. వాక్యం చదవటం వల్ల, వాక్యం వినటం వల్ల మనం చాలా గొప్ప వాళ్ళం అవుతాము. మనము దేవుని దృష్టిలో చాలా గొప్పగా ఉంటాం. మనము అత్యున్నతంగా దేవుడు చూస్తాడు మనని కదా.
ఆస్తి ఉండకపోవచ్చు, మనకు పలుకుబడి ఉండకపోవచ్చు మనకు కదా. భక్తి కలిగి మనం జీవిస్తే దేవుడి మనసులో స్థానాన్ని, పరలోకంలో స్థలాన్ని సంపాదించుకోగలుగుతాం మనము. కనుక మన దేహాన్ని ఇష్టం వచ్చినట్టు మనం వాడకూడదు. ఇష్టం వచ్చినట్టు మన దేహాన్ని వాడకూడదు. మన దేహంలో ప్రతి అవయవము దేవుని చిత్త ప్రకారంగా దేవుడు పెట్టాడు. కనుక టోటల్ మన బాడీని చాలా జాగ్రత్తగా వాడాలి మనం. మన చూసే చూపులో మార్పు ఉండాలా, మన ప్రవర్తనలో మార్పు ఉండాలా, మన ఆలోచనలో మార్పు ఉండాలా, డిఫరెంట్గా ఉండాలా. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో చుట్టుపక్కల వాళ్ళు మనం గమనిస్తున్నారు. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు తెలుసు, మనకంటే ముందు దేవుడు తెలుసు. దేవుడు బలవంతంగా మనం మార్చోడు. బుద్ధి, జ్ఞానం, వివేకం ఇచ్చాడు. కనుక మనమే మారాలా. మనం మారితే మనకే లాభం ఉంది, నరకం నుంచి తప్పించబడతాం. కనుక మన వల్ల దేవుడికి ఏమి ఒరిగేది లేదు. దేవుని నమ్మకపోతే, ఆత్మీయంగా ఉండకపోతే ప్రమాదం మనకే, నష్టం మనకే, దేవుడి కాదు. దేవుడు కూడా బాధే ఉంటుంది. నా పిల్లలు నా మాట వినాలి, ఇంత అవకాశం ఇచ్చినా మారలేదు అని ఆయన బాధపడతాడు. కనుక ఆయన దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి మన దేహాన్ని కదా చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినట్టు కదా ప్రవర్తించకూడదు. వ్యభిచార పాపానికి దూరంగా ఉండాలి, జాగ్రత్తం పాపానికి దూరంగా ఉండాలి. పెళ్లి కాని వాళ్ళు కలిసి పాపం చేస్తే కదా అది వ్యభిచారం. ఒకరు కాని వాళ్ళు చేస్తే జారత్వం పాపం. అది ఈ వ్యభిచార పాపానికి, జారత్వం పాపానికి దూరంగా ఉండాలి. మనము పాపం జోలికి అస్సలే పోకూడదు. కొరింథీయులకు రాసిన పత్రిక ఇందాక మనం చదువుకున్న కూడా 6:19 కానీ ఇంకా పైకి చదివితే ఈ సందర్భాలన్నీ కనపడుతుంటాయి మనకి. కనుక మనం చాలా జాగ్రత్తగా కదా మన ప్రవర్తన, మన క్యారెక్టర్ కాపాడుకోవాలా. చూడండి అనలే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ 1 కొరింథీయులు 12:18. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. ప్రతి పాటిని, మన అవయవాలన్నింటి సాక్షాత్తు దేవుడే నిర్మించాడు. ఆయన చేతులతో ఆయన నిర్మించాడు. మన బాడీలో, మన దేహంలో ప్రతి అవయవమని ఆయన చిత్త ప్రకారంగా మన శరీరంలో పెట్టాడు. ఆయన చేతులతో ఆయన నిర్మించి, ఆయన సెట్ చేసి ఈ బాడీని నిర్మించి మనం పంపాడు. ఎక్కడ నిర్మించాడు? ఈ డిజైనింగ్ ఎక్కడ చేశాడంటే మన అమ్మ కడుపులోనే మనకు నిర్మించాడు. ఆది దంపతులను నేల మీద చేస్తే ప్రపంచంలో మిగతా మనుషులందరినీ తల్లి గర్భంలోనే నిర్మిస్తున్నాడు. ఆయన మనం నిర్మించాడు. ఆయన చేతులతో ఈ దేహాన్ని చేశాడు. ఈ ఆకారాన్ని, అందమైన ఆకారాన్ని చేశాడు. ఈ ఆకారాన్ని, ఈ అవయవాలని కదా మనం దుర్నీతి సాధనంగా వాడకూడదు, పాపానికి అప్పగింపకూడదు. పరిశుద్ధంగా, పవిత్రంగా మనం జీవించాలా కదా. మన బాడీలో ప్రతి అవయవము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:18 మనం చదువుకున్నట్టు కదా మన బాడీలో, మన దేహంలో ప్రతి అవయవము ఆయన చిత్త ప్రకారంగా మన శరీరంలో పెట్టాడు. ఆయన చిత్త ప్రకారంగా బాడీలో అన్నిటిని ఆయన డిజైనింగ్ ఆయన చేశాడు కదా. ఈ నిర్మాణం రావటానికి, మనకి బ్రతుకు రావటానికి, మనం ఇంకా సజీవుడు ఉండటానికి కదా మన అమ్మ నాన్న కారణం కాదు, సాక్షాత్తు దేవుడే. కనుక దేవుడి నిర్మాణం నిర్మించి కదా ఇంకా మనం చనిపోకుండా ఇంకా సజీవుల లెక్కలో ఉంచాడంటే ఆయన దృష్టి మన మీద ఉంది. ఆయన కొరకు మనం బ్రతకాలా, మన పిల్లల్ని ఆయన కోసం పెంచాలా, అనేకులకు దేవుడి గురించి ప్రకటించాలా, నరకం కోసం, పాపం కోసం చెప్పాలా, పరలోకం కోసం చెప్పాలా, పాప క్షమాపణ కోసం చెప్పాలా, క్రీస్తు గురించి ప్రకటించాలా, యేసుక్రీస్తు మరణం, సమాధి, పునరుద్ధానం గురించి చెప్పాలా. మనం అనేకులకు క్రీస్తుని అంగీకరించటం వల్ల మీకు పాప క్షమాపణ కలుగుతుంది, మీరు పరిశుద్ధంగా జీవించాలి, అప్పుడు నరకం తప్పించుకోవచ్చు అనే విషయం చెప్పాలి, ప్రకటించాలి. మనం ప్రత్యక్షంగా, పరోక్షంగా మనం దేవుని సువార్తను ప్రకటించాలా, దేవుడి గురించి చెప్పాలా. మనం నిత్య జీవం కోసం చెప్పాలా, పరలోకం కోసం చెప్పాలా. దేవుని కానీ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠినమైన శిక్ష ఉంది, తరతరాలకు ఆరని అగ్నిలోకి వెళ్తాం, నరకం అని చెప్పాలి అనేకులకు. మనం వాళ్ళు విని మారరా అది దేవుడు చూసుకుంటాడు. ప్రకటించాల్సిన బాధ్యత మంది. ఎవరు చెప్పకపోతే మనకు సువార్త ఎలా అందేది? మనకి ఎవరు చెప్తే కదా మనకు అందింది. అనేకులు చచ్చి నరకానికి వెళ్ళిపోతున్నారు, దేహాలను ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు, దేహం విలువ వాళ్ళకి తెలుస్తలేదు, పాపానికి దాసులైపోతారు. ఎంతమంది తాగుడికి ఎంతమంది దాసులైపోతారు.
ఎంతోమంది మత్తు పదార్థకు బానిసలైపోతున్నారు. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్టు చెడగొట్టుకుంటారు అనేకులు. స్మోకింగ్ చేసి గుట్కలు తిని యవ్వనస్తులు చిన్న చిన్న వయసులో క్యాన్సర్ వ్యాధులు తెచ్చుకొని కాలానికంటే ముందే చచ్చిపోతున్నారు. ప్రసంగి గ్రంథంలో దేవుడు రాయించాడు, నీ కాలానికంటే ముందు నువ్వు ఎందుకు మరణిస్తావు? దేవుడు నీకు కాలం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన కాలాన్ని నువ్వు ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? ఎందుకు ముగించుకుంటున్నావు తొందరగా? దేవుడు అనేక విషయాలను బైబిల్లో రాయించాడు. బైబిల్ దేవుడి గ్రంథం, మహా జ్ఞాన గ్రంథం ఇది. మన దేహాలని మనం చాలా జాగ్రత్త కాపాడుకోవాలా. ఒక యవనస్తుని ప్రవర్తన యవనస్తురాలి ప్రవర్తనలో మార్పు రావాలంటే మెడిసిన్ లేదండి. మనిషి మనసు మార్చడానికి, క్యారెక్టర్ని మార్చుకోవటానికి మందులు లేవు ఎక్కడ. ఆరిన నేల మీద మనిషి మనసు మారాలా, క్యారెక్టర్ మారాలా, ప్రవర్తన మారాలా. అక్రమైన మార్గంలో కానీ సక్రమైన మార్గంలోకి రావాలంటే దేవుడు వాక్యం ప్రకటించిన వాక్యాన్ని విని స్వీకరిస్తే మనిషి మనసులో మార్పు వస్తుంది. ఇదే వాక్యమని ఎంతోమంది వ్యభిచారులు మారిపోయారు. ఇదే వాక్యమని ఎంతోమంది దొంగలు మారారు. ఇదే వాక్యమని ఎంతోమంది కదా అంతకులు మారిపోయారు. ఇవే దేవుడి మాటలేని ఎంతోమంది మోసగాలు మారిపోయారు. దేవుడి మాటలకి అంత శక్తి ఉంది. ఇంత శక్తి గల వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదండి కదా. వయసు మీద పడుతుంది, మనకి ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. ఆరోగ్యంగా ఉన్నా చచ్చిపోతాం, అనారోగ్యం రాకపోయినా. చావు ఎప్పుడు తెలియదు మనకి. ఏదో ఒక రోజు చావు తప్పదు మనకి. దేవుడిచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మన దేహాలని జాగ్రత్త కాపాడుకుంటాం. దేవుని వలన మనకు అనుగ్రహించబడింది దేహం కనుక పరిశుద్ధాత్మకు ఆలయం అంటున్నాడు. కనుక మనలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆయన దుఃఖ పెట్టద్దు, మనం ఆయన బాధ పెట్టద్దు. మనం దేవుడి కొరకు మనం బతకటానికి, దేవుడి కొరకు మనం నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ బాధ్యత తీసుకొని ఎన్నోసార్లు మనం ప్రోత్సహిస్తుండ్రు, ఎన్నోసార్లు మనకు సహాయం చేస్తుండ్రు. ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు మన పక్షాన ఆయననే ప్రార్థన చేస్తుండ్రు తండ్రి అయిన దేవుడికి. రోమపత్రికలు ఉంటుంది, మీరు చదవండి. 8:26 వచనంలో ఉచ్చరింపశక్య కాని మూలుగులతో యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యను కాని మూలుగులతో తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నది. పరిశుద్ధాత్ముడు మన కోసం విజ్ఞాపన చేస్తుంటూ తండ్రి అయిన దేవుని యొద్ద కుడిపక్షం కూర్చుని యేసుక్రీస్తు మన కోసం విజ్ఞాపన చేస్తుండు కదా. మన గురించి దేవుడికి ఎంతో ఆలోచన ఉంది. జీవ గ్రంథాన్ని మన చేతులు పెట్టాడు కనుక ఆయన మనసులో ఉన్న ప్రతి మాట వాక్యం కనుక వాక్యాన్ని జాగ్రత్త చదువుతాం, మనం జాగ్రత్త వింటాం, నిర్లక్ష్యం చేయొద్దు. ఎన్ని పనులున్న వాక్యానికి మొదటి స్థానాన్ని ఇస్తాం. దేవుని ఎక్కువగా ప్రేమిస్తాం, ఆయన వాక్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం, జీవవాక్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. ఆత్మకు ఆహారము మనకి వాక్యం. రోజు చదువుతాం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వాక్యాన్ని చదువుతాం. వాక్యం ఆనందించాలి మనం. ఈ వాక్యం చదివితే మనకు ఆనందం కలగాల. వాక్యం చదువుతుంటే, వాక్యం ధ్యానిస్తుంటే మనకు ఆనందం కలగట్లేదంటే మన మనసులు కఠినమైపోయినాయని అర్థం. సీరియల్ ముందు గంటలు కూర్చుంటాం. అనవసరమైన పనికి మాలిన మాటలు మాట్లాడటానికి స్నేహితులతో గంటలు కూర్చుంటాం. ఫోన్లను పట్టుకొని గంటలు కూర్చుంటాం. జీవితాన్ని ఇచ్చిన దేవునికి సమయాన్ని మనం ఇవ్వట్లేదు. చస్తే నరకానికి పోవాల్సిన మనని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనం బ్రతికించాడు. బ్యాప్టిజం ద్వారా ఆయన రక్తంలో మనం కడగబడటం బట్టి మన పాపాలకు క్షమార్పణ కలిగింది, మనం రక్షించబడినాం. అబ్బా తండ్రి అని మొరపెట్టే గొప్ప భాగ్యం, అర్హత మనకు లేకపోయినా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. అలాంటప్పుడు దేవుడికి మన జీవితకాలం మనం కృతజ్ఞత కలిగి ఉండాలా. దేవుడి మాటలు దేవుని నిర్లక్ష్యం చేసినా కఠినమైన శిక్ష ఉంది నరకంలో. మనకు నమ్మాం కదా, బ్యాప్టిజం తీసుకున్నాం కదా, ఎట్లా బతికినా పర్లేదు అంటే కొన్నిసార్లు క్షమిస్తాడు. ఆయన క్షమిస్తుండు కనుక, ఆయన కనికరిస్తుండు కనుక, ఆయన దయగల్లవాడు కనుక అని చెప్పి ఆయన ప్రేమని, దయని, కనికరిని అలసుగా తీసుకుంటే వదిలేస్తాడు. ఆయన నరకంలోకి వెళ్ళిపోయిన తరతరాలు శిక్ష, 6 అగ్నిలో తరతరాలు శిక్ష, ఆత్మకి తరగని శిక్ష, తరతరాలు మండిపోవాలి అక్కడ. అలాంటి చోటు పోకుండా ఉండటానికే యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు పంపటానికి ఆలస్యం చేస్తున్నాడు.
అనేకులమైన మనలో కూడా క్రైస్తవులలో మార్పు లేదు. ఇంకా అనేక మంది క్రైస్తవులు అసలు మొత్తానికి ప్రభు వైపు తిరగలేదు. ఇంకా మనలో మార్పు లేదు, వారు మారలేదు. అందుకోసం ఆలస్యం చేస్తుంది. కానీ ఆయన పంపటం పక్క, యేసు రావటం ఖచ్చితం. తండ్రి దేవుడు ఖచ్చితంగా పంపుతాడు, కుమారుడు ఖచ్చితంగా వస్తాడు ప్రభు. ఆ రోజు భక్తిగా లేకపోతే మన పని అంతే, మన పిల్లల పని అంతే. కనుక ఆయన ఇచ్చిన కాలాన్ని మనము వ్యర్థం చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన దేహాలని పరిశుద్ధంగా మనం వాడతాం. మొదటి కొరింథీయులు 12:18 వచనములు చెప్పినట్టు మన శరీరంలో ప్రతి అవయవము ఆయన చిత్త ప్రకారంగా మన శరీరంలో పెట్టాడు. కనుక దేహాన్ని చాలా జాగ్రత్తగా వాడతాం. పాపం జోలికి అస్సలు పోవద్దు మనం. స్త్రీలు చాలా తీయగా మాట్లాడతారు కొంతమంది. దయచేసి పురుషులారా మీరు కనెక్ట్ కాకండి. స్త్రీలారా, పురుషులు కూడా కొంచెం మంది తీయగా ఆప్యాయంగా మాట్లాడతారు. ఇదంతా అపవాది వల్ల విసురుతున్నాడు స్త్రీ పురుషులను మోసం చేయడానికి, ఒకళ్ళొకరు మోసం చేసుకోవటానికి, దేవుడి నుండి మనము దూరం చేయడానికి. కనుక పరాయి స్త్రీలతో మీరు ఫ్రీగా మాట్లాడకండి. పరాయి పురుషులతో ఫ్రీగా మాట్లాడకండి. మీరు సిస్టర్ అని పిలిచి మాట్లాడినా, బ్రదర్ అని మాట్లాడినా మీరు దయచేసి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకండి. మీ ప్రవర్తన మీరు కాపాడుకోండి. అపవాది ఎక్కడికైనా వల విసురుతాడు, పాపపులో పడేస్తాడు. వాక్యానుసారం బతకటానికి పరిశుద్ధాత్ముడు మనకి ఎంత ప్రోత్సహిస్తుండు. ఆయన ప్రోత్సహిస్తుంటే, ఆయన ఆలోచన ఇస్తుంటే కూడా కొన్నిసార్లు మనం పట్టించుకుంటలేము. దానికి కారణం ఏదో తెలుసా? మనం రోజు వాక్యం చదవకపోవటం, వాక్యం వినట్టుకోకపోవటం, వాక్యం మీద మనకి ఇష్టం లేకపోవటం, వాక్యం రుచి ఇంకా మనకు తెలియకపోవటమే. చాలా మంది చనిపోయారు తెలుసు మనకి. గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు, అందగాలు చచ్చిపోయారు, ధనవంతులు చచ్చిపోయారు. ఏమైనా తీసుకెళ్ళారు? వాళ్ళు ఏం తీసుకుపోలేదు. మనం ఏం తీసుకెళ్తాం? అది పాఠం కాదా మనకి? మనం ఏం తీసుకెళ్తాం? చచ్చిపోతే ఏం తీసుకెళ్ళాం? కానీ గొప్ప నిరీక్షణ ఒకటి ఏం తెలుసా? మనం చనిపోతే యేసు రాకముందైతే పరదేశికెళ్తాం, యేసు వస్తే పరలోకానికి వెళ్తాం. ఎందుకో తెలుసా? మన శిక్ష అంతా యేసుక్రీస్తు భరించాడు, మన పాపాలన్నిటిని ఆయన భరించాడు. మన స్థానంలో ఆయన చచ్చిపోయాడు, ఆయన ప్రాణం పెట్టాడు మనకు బదులు. అందుకే మనకు పాప క్షమాపణ కలిగింది. పాపముల చేత, అపరాధం చేత చచ్చిపోయిన మనం దేవుని దృష్టిలో మనం బతికాం. కనుక గొప్ప భాగ్యం ఇది మనకి. కనుక దేవుడిచ్చిన ఇంత గొప్ప భాగ్యాన్ని మన చేతరాల మనం చెడగొట్టుకోకూడదు, అజ్ఞానంగా ప్రవర్తించకూడదు. శరీరానుసారులు శరీర వాటి మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ వాటి మీద మనసు పెడతారు. అంటే దాని అర్థమైంది, పరలోకం గురించి ఆలోచించాలా, నిత్య జీవం గురించి ఆలోచించాలా, దేవుడి గురించి ఆలోచించాలా, రాబోయే జీవితం కోసం ఆలోచించాలా. తాత్కాలికమైన జీవితం కోసం మనం ఆలోచించుకుంటూ పోతే శాశ్వతమైన జీవితం, శాశ్వతమైన లోకం, శాశ్వతమైన మన బ్రతుకుపోతుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా అవయవాలన్నింటినీ దేవుడు తన చిత్త ప్రకారం మన శరీరంలో పెట్టాడు. కనుక దేహాన్ని నిర్మించింది ఆయన, కనుక ఆయన చేతులతో నిర్మించాడు. సాక్షాత్తు సర్వేశ్వరుడైన దేవుడే ఈ దేహాన్ని నిర్మించాడు. కనుక ఈ దేహం ఇష్టం వచ్చినాడు వాడటానికి వీల్లేదు. మనము మన సొత్తు కాదు, దేవుడి సొత్తు మనం. మత్తు పదార్థంతో మీ దేహాన్ని చెడగొట్టుకోకండి. చెడ్డ మాట, చెడ్డ ఆలోచనతో మీ దేహాన్ని చెడగొట్టుకోకండి. మీ దేహాన్ని పాపానికి అప్పగించకండి, మీ అవయవాల్ని పాపానికి అప్పగించకండి. మీ దేహాలతో మోసం చేయకండి, దొంగతనం చేయకండి, పాపాలు చేయకండి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. మనందరం పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తాం. మన దేహాలని దేవుడి కోసమే వాడతాం. ఆయన పని మీద తిరుగుతాం, ఆయన కోసం చప్పట్లు కొడతాం, ఆయన గురించి మాట్లాడతాం, ఆయన గురించి ఇతరులు ప్రకటిస్తాం, ఆయన మాటలు వింటాం, ఆయన గురించి ఆలోచిస్తాం. దేవుడు జ్ఞానం ఇచ్చాడు కనుక జనాలకు ఏ విధంగా చెప్తే బాగుంటుందో జనాలను గ్యాదర్ చేస్తాం. అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉంటాం. ధనపేక్ష వద్దు మనకి. ఉపవాసం ఉండకుండా దేవుడు మనల్ని పోషిస్తుండు, ఎవరితో చేయి చాపకుండా అది చాలు మనకి. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అనేకులు రోజు ట్యాబ్లెట్లు మింగుతుర్రు, యవనస్తులే. అలాంటి పరిస్థితి మనకు లేదు. దేవుడికి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఎక్కువ కాలం దేవుడు మనల్ని పెట్టుకుంటాడు. కనుక మన దేహాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. మనం ప్రతి అవయవాన్ని ఆయన చిత్త ప్రకారంగా పెట్టాడు. అలానే మనం చూసుకుంటాం రోమిలో రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుడికి అనుకూలమైన సజీవ యాగముగా
మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాస్తల్యమును బట్టి మిమ్మల్ని బతుమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగంగా సమర్పించుకోవటం అంటే పోయి బలిగా అవటం కాదు, మేకల కోళ్ళను బలిచ్చినట్టు. ఆయనకు సమర్పించుకోవాలంటే మీరు పాపం చేయకండి, పరిశుద్ధంగా జీవించండి అని అర్థం. మీరు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. భర్తలారా మీ భార్యలతోనే మీరు సంతోషంగా ఉండాలా. భార్యలారా మీరు మీ భర్తలతో సంతోషంగా ఉండాలా. భర్తలారా మీరు మీ భార్యలతోనే సంతోషించాలా. పరాయి స్త్రీ పురుషుల జోలికి పోకూడదు మీరు, అది మీకు తగదు. సజీవ యాగము దేవుడు సమర్పించుకోవాలి. మనము పాపం చేయకుండా ప్రత్యేకంగా పవిత్రంగా జీవించాలా. యేసు ప్రభు పరిశుద్ధుడండి, నాలో పాపం ఉందో వీళ్ళు ఎవరు స్థాపిస్తాడని ఆ రోజు ఆయన ఛాలెంజ్ చేశాడు. నాడు నేడు ఎవరు లేరు అంత పరిశుద్ధుడైనా, అంత పరిశుద్ధుడైనా దేవుడికి ఇష్టమైన కుమారుడు, సర్వలోక రక్షకుడు, ప్రపంచానికి అందుకే యేసు ప్రభు ఆదర్శవంతుడు, మార్గదర్శుడు. కాలాన్ని లెక్కించటానికి యేసు ప్రభు ఎవరో తెలుసా? శక పురుషుడు. అంత గొప్ప క్యారెక్టర్ అయినది. అపోస్తులు ఫాలో అయ్యారు యేసుక్రీస్తుని. మొదటి శతాబ్దం క్రైస్తవులు ఫాలో అయ్యారు. అది పరిశుద్ధంగా పవిత్రంగా జీవించారు. వాళ్ళు క్యారెక్టర్ కాపాడుకురు. వాళ్ళు దేవుడికి ఎక్కువగా భయపడిరు. వాళ్ళు పెంతుకోస్తు దినం నాడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఆహ్వానం జరిగినప్పుడు పేతురు వాక్యం చెప్తుంటే ఇంచుమించు 3,000 మంది బ్యాప్టిజం తీసుకుని చేర్చబడారు. లోకంలోకి వెళ్ళి క్రీస్తు రాజ్యంలోకి వచ్చేసారు. వాళ్ళు ఏక మనసు కలిగి రొట్టె విడుచుట యందు ప్రార్థన చేయట యందు ఎడతెగకున్నారు. సంతోషంతో ఆహారం పుచ్చుకొంచు ప్రజలందరి చేత దయ పొందిన వారై కదా భక్తి కలిగి జీవించారు. వాళ్ళు ధనాపేక్ష లేదు వాళ్ళకి. నాకు ఎక్కువ ధనం ఉంది, నీకు తక్కువ ఉంది ఏం లేకుండా ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి అపోస్తుల పాదాలు తెట్టి పెట్టారు. వాళ్ళు చిరాస్తులను అమ్మి అందరు సమానంగా పంచుకొని ఉన్నారు. అంటే సమస్తమ స్థాపన అక్కడ జరిగింది మొదటి శతాబ్దంలో పెంతుకోస్తు దినం నాడు. అంటే యేసుక్రీస్తు మాటల వలన కదా ఏం జరిగింది? సమస్తమ స్థాపన. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని వెళ్ళినారు కనుక, దేవుడికి ఎక్కువ భయపడ్డారు కనుక, దేవుని ఎక్కువగా ప్రేమించారు కనుక, దేవుడు వాక్యాన్ని ప్రేమించారు కనుక, ఇన్న వాక్యాన్ని వాళ్ళు మర్చిపోలే కనుక, అందుకే ఆ విధంగా వాళ్ళు ఉండగలిగిర్రు. దేవుడు కూడా ప్రార్థన చేస్తే వెంటనే స్పందిస్తుండే. పౌలు శిలలు చెరసాలు ఉండి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు స్పందించాడు. మహాభూకంపం రప్పించాడు, భూమిని కదిలిచ్చాడు, స్పందించాడు దేవుడు. మనం భక్తి ఉన్నప్పుడు, దేవుడికి నచ్చినప్పుడు, కష్టమైన నష్టమైన మన దేవుడిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మొర పెడితే దేవుడు స్పందిస్తాడు. మనం భక్తిగా ఉన్నప్పుడు మనం అడగకపోయినా మనకు సహాయం చేస్తాడు. మనం భక్తిగా లేవనుకో, అడిగినా దేవుడు పట్టించుకోడు. మనకు తెలియదు ఆ విషయం. దేవుడు ప్రేమ గల్లవాడు అనుకుంటున్నాం తప్ప దేవుడు ఖచ్చితమైన న్యాయాధిపతి. ఆ విషయం మర్చిపోకూడదు కదా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మరొకసారి చదువుకుంటాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుడికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాస్తల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. రోమలో ఉన్న క్రైస్తవులకు పౌలు చేత దేవుడు రాయిస్తున్న పత్రిక. సజీవ యాగం అంటే చచ్చిపోతే ఏం చేయలేం. మన తప్పులు దిద్దుకోవాలన్న బ్రతుకున్నప్పుడే, దేవుడికి దగ్గర కావాలన్న బ్రతుకున్నప్పుడే, దేవుడి పని చేయాలన్న బ్రతుకున్నప్పుడే, ఇంకోటి ఆరోగ్యంగా ఉన్నప్పుడే నా పిల్లం, నా పిల్లలు, మా కుటుంబం, మా అమ్మ, నా నాన్న, మా ఆస్తి, మా మన్మడు, మన్మరాలు అనుకుంటే టైం అయిపోతుంది. దేవుడు పరలోకం ఇవ్వడు మీకు. ఇక్కడ సెటిల్ కావాలనుకుంటే పరలోకం మిస్ అయిపోతాం. అక్కడ సెటిల్ కావాలనుకోవాలి మనం. అక్కడ సెటిల్, అదే శాశ్వత జీవితం, అదే శాశ్వత లోకం. ఇంకా ఇక్కడ సెటిల్ కావాలనుకుంటున్నామంటే మనం క్రైస్తవులము, మనకు బైబిల్ అర్థం కాలేదని అర్థం. మొదటి శతాబ్దం క్రైస్తవులకు, అపోస్తులకు బైబిల్ అర్థమైపోయింది. ఆస్తులకు ప్రిఫరెన్స్ ఇవ్వలే వాళ్ళు, ధనానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వలేదు వాళ్ళు. వాళ్ళ జీవితాలకు వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకోలే. దేవుడి కోసమే బ్రతికారు, దేవుడిని ఎక్కువగా ప్రేమించారు, 100% దేవుని కొరకు బతికారు వాళ్ళు.
పరలోకం కావాలనుకున్నారు వాళ్ళు. ఆ లోకం కావాలి, ఆ జీవితం కావాలనుకున్నారు. శాశ్వతం లోకం కావాలి, శాశ్వతం జీవితం కావాలి, శాశ్వతంగా మేము దేవుడు ఉన్న లోకంలో ఉండాలనుకున్నారు వాళ్ళు. అక్కడ సెటిల్ కావాలనుకున్నారు, అన్ని ఓర్చుకోరు. మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ సెటిల్ కావాలనుకుంటున్నాము, అది పోతుంది మనకి. పోయే లోకంలో సెటిల్ అవటమేంది మనము. ఎప్పుడు ఉండే నిత్య జీవితం, నిత్య లోకం, పరలోకంలో సెటిల్ కావాలి మనము. అప్పుడే మనం జ్ఞానులము. ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటే పరలోకం గురించి, దేవుడి గురించి, నిత్య జీవం కోసం ఎలా ప్రవర్తిస్తే పరలోకానికి వెళ్తామో దేవుడు రాయించాడు. ఆ వాక్యాన్ని చదవటం, ఆ వాక్యాన్ని పఠించటం, ఆ వాక్యాన్ని తరబిది చేసుకోవటం, ఆ వాక్యంలో తరబిది అవ్వటం, మన పిల్లలకు తరబిది ఇవ్వటం, ఇలా జరుగుతుంది. అప్పుడు మనం ఆత్మానుసారం మనసు కలిగి జీవిస్తున్నాం అనేది దీనికి గుర్తు. శరీరానుసారం ప్రవర్తిస్తున్నామంటే ఇవన్నీ ఆలోచిస్తున్నామని అర్థం. కనుక చాలా మనం జాగ్రత్తగా జీవించాలా. ఇంకొక మాట చూసుకుంటాం, అదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంకే చదువుకుంటాం. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావు నాకు లోనైన మీ శరీరముల మందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనంగా పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి సాధనంగా పాపానికి మీ అవయవాలను అప్పగించకండి. చూడకూడని చెడు దృశ్యాలు చూడకండి కళ్ళతో, వినకూడని చెడు మాటలు కదా ఈ చెవులతో వినకండి. చెడు ఆలోచన, పాపం ఆలోచనలు ఈ బ్రెయిన్తో ఆలోచించకండి. మాట్లాడకూడని మాటలు, ఈ పాపం మాటలు, చెడు మాటలు, పనికి మళ్ళా మాటలు ఈ నోరుతో మాట్లాడకండి. అందుకు ఇవ్వలే దేవుడు అవయవాలని. దాని అర్థం అది కదా. మళ్ళొకసారి చూసుకుంటాం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు కదా లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరం మందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవుడికి అప్పగించుకోనుండి. పాపముల చేత, అపరాధం చేత చచ్చిపోయిన మనని క్రీస్తు బతికించాడు కదా. బ్యాప్టిజం ద్వారా తండ్రి దేవుడు మనని యేసుప్రభు ద్వారా బతికించాడు. పాపముల విషయం ఇప్పుడు చచ్చిపోయినట్టు ఉండాలి మనం. డెడ్ బాడీ దగ్గర ఏమని పెడితే చూస్తాడా వాడు, లేస్తాడా? లేకపోతే ఎందుకంటే చచ్చిపోయి ప్రాణం లేదల్లా, దేహంలో ఏం లేదు, ఖాళీదది, జీవం లేదు. పాపం విషయంలో మనం కూడా జీవం లేనట్టే ఉండాలా. మనుషులు ఎంత లెచ్చగొట్టినా, దయ్యం ఎంచోలో లెచ్చగొట్టినా కదా, వాడి శరీరాన్ని ఆధారం చేసుకొని శరీరంలో అనేకమైన పాప కోరికలు, చెడు కోరికలు అన్నింటిని లెచ్చగొడతాడు మనకాడు అపవాది. ఎవరు పరిశుద్ధంగా ఉన్నారు? ఎవరు పర్ఫెక్ట్ ఉన్నారు ప్రపంచంలో? పరిశుద్ధంగా ఉండటం ఎవరికి వీలవుతుంది? యేసుప్రభు దేవుడు కనుక పరిశుద్ధంగా జీవించగలిగిండు. యేసుప్రభు పరిశుద్ధ దేవుడు కాదని కాదు, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు సామాన్యుడైన మనుషుడే. మనలాంటి రక్త మాంసాలు కలిగిన బాడీ ఉంది ఆయనకి, కానీ మనలాగా బ్రతకలేడైనా. పరిశుద్ధంగా, పవిత్రంగా, పాపంలో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికాడు. అందుకే ప్రపంచానికి ఆదర్శవంతుడు, సర్వలోక రక్షకుడు, ప్రపంచానికి మార్గదర్శుడు, కాలానికి శకపురుషుడైన దేవుడికి ప్రియమైన కుమారుడు. మీలాంటి దేహంతోనే బ్రతుకుతున్నా, కానీ మీలాగా బ్రతకట్లేదు. నా తండ్రికి ఇష్టంగా నేను బ్రతుకుతున్నా. 3 రోజులు నా తండ్రి నన్ను లేపుతాడు చూపెట్టాడు. ప్రాక్టికల్గా తండ్రి అయిన దేవుని చేత లేపబడిండు మనకు కదా, చూపెట్టాడు. బైబిల్లో మనకు చరిత్ర ఉంది రాయబడి. నాలాగా బ్రతికితే నన్ను లేపినట్టు నా తండ్రి కదా మిమ్మల్ని లేపుతాడు. నన్ను వదిలిపెట్టలే, మిమ్మల్ని వదిలిపెట్టాడు. కానీ మీరు నా అడుగుజాడలో నడుచుకోవాలి. యేసుక్రీస్తు అడుగుజాడలో మనం బ్రతకాలండి. పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకాల కదా. యేసుక్రీస్తు లాగా వివాహం చేసుకోకుండా ఉండమని చెప్పలేదు ఎక్కడ దేవుడు. మీ అవసరతలు ఉన్నాయి కనుక కదా స్త్రీ పురుషులను వివాహం చేసుకోమన్నాడు. భార్యని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు కదా, అన్ని ఇచ్చాడు. మీరు సంతోషంగా ఉండండి, ఆనందించండి. భార్య భర్తలుగా మీరే సంతోషించాలి. కానీ దారి తప్పి మీరు పాపాలు చేసి పరాయలతో ఆనందించకూడదు. అది అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. అది జారత్వం పాపం, అది వ్యభిచార పాపం. ఆ పాపాలకు దూరం ఉండాలి క్రైస్తవులు మనము.
ఇప్పటికీ ఇంకెవరైనా మీరు అలాంటి పాప స్థితులు ఉన్నట్టయితే, అలాంటి పాప జీవితాలు జీవిస్తున్నట్టయితే, ఇప్పుడైనా మీరు మారు మనసు పొంది ఏడిసి ఆయన సన్నిధిలో ఎవరు ముందట మీకు ఏడవటం ఇష్టం లేకపోతే, మీకు నామోసుగా ఉంటే ఒంటరిగా మీరు ఏడిసి దేవుని దగ్గర ఒప్పుకొని ఆ కార్యాలన్నిటి విడిచిపెట్టి మళ్ళీ చేయకండి. మీరు కనికరించబడతారు, నేను కనికరించబడతాం, మనం కనికరించబడతాం. కంటిన్యూ చేయకండి. ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. ఇలాగనే చచ్చిపోతే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. అందులో డౌటే లేదు, వెళ్ళిపోతాం. మనం మారటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ మాటలు మన ద్వారా, ఈ మాటలు మనకు వినిపిస్తున్నాడు. దేవుడే ఇచ్చాడు అవకాశం కనుక మనం మారుతాం. తరతరగా చూసుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మరోసారి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావు నాకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ యవ్వములను దుర్నీతి సాధనముగా పాపం నాకు అప్పగింపకండి. అయితే మృతులో నుండి సజ్జులం అనుకొని మిమ్మల్ని మీరే దేవుడికి అప్పగించుకోండి. మీ అవయములను నీతి సాధనముగా దేవుడికి అప్పగించండి. పాపానికి వాడకండి, దేవుడి పని కోసం వాడండి. చేతులు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కదా, రెక్కలు ఇచ్చాడు కదండి. మన రెక్కలు అంటే చేతులు, పెద్దలు అంటే రెక్కల కష్టం అంటే చేతులు. ఈ అవయవాలు మనకు అన్ని ఇచ్చాడు కదా. ఆయన ఇవ్వకపోతే, బ్రెయిన్ సరిగా లేకపోతే, మన బాడీ కరెక్ట్ లేకపోతే ఏం సంపాదిస్తామండి మనం? కనుక మనం సంపాదించి మన భార్య పిల్లల్ని మనం పోషించుకోవటమే కాదు, మన కష్టాజీతం సువార్త నిమిత్తం ఖర్చు పెడతాం. మనం కూడా సువార్తలో పాలు పొందుతాం. నమ్మకమైన సేవకులు ఎవరో కనిపెట్టండి, ఆలోచించండి. మీరు మీ కష్టాజీతంలో కొద్ది ధనాన్ని వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహించండి. సేవలో మీరు కూడా సేవలో పాలు పొందండి. సేవలు కూడా డబ్బు ఇస్తున్నాయి, మేము చేసే పని లేదు, ఇక సేవ కాదు, మీరు డబ్బు ఇవ్వండి. మీరు కూడా ప్రాక్టికల్గా మీరు కూడా పాలు పొందండి. మీకు అవకాశం ఉన్నప్పుడు అంతా మీ పనులు మీరు చేసుకుంటూ సేవలో పాలు పొందండి. మీ దేహాన్ని వాడండి పరిచర్యలో. నీతి సాధనంగా అంటే దాని అర్థం అది. ఆయన చేతులు ఇచ్చాడు, చప్పట్లు కొడతాం. ఆయన బ్రెయిన్ ఇచ్చాడు, ఆయన గురించి ఆలోచిస్తాం. కాళ్ళు ఇచ్చాడు, ఆయన పళ్ళ మీద తిరుగుతాం. కాలాన్ని ఇచ్చాడు, ఈ కాలాన్ని కాలాన్ని ఇచ్చాడు, ఆయన కోసం వాడతాం. మన దేహంలో ప్రతి అవయవము ఆయన చిత్త ప్రకారం మన దేహంలో పెట్టాడు దేవుడు కనుక ఇష్టం వచ్చినట్టు వాడొద్దు. నీతి సాధనంగా దేవుడికి అప్పగించుకోవాలి. నీతి సాధనంగానే మనం వాడాలా కదా. మనం సజీవులం. ఇప్పుడు పాప విషయంలో మనం చచ్చిపోయాము. యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ పొంది తిరిగి బ్యాప్టిజం ద్వారా మళ్ళీ పుట్టాం మనం. కనుక పాపం విషయంలో మృతులుగానే ఉండాలి మనం. పాపం విషయంలో చచ్చిపోయిన వాళ్ళలా ఉండాలి మనం. కనుక ఇప్పుడు మనము క్రీస్తు యేసునందు సజీవులము కనుక పాపులంగా మనం సజీవులం గనుక మనం పరిశుద్ధంగా, పవిత్రంగా, వాక్య ప్రకారంగా, ఆత్మానుసార మనస్సు కలిగి మనం ప్రవర్తిస్తాం. దేవుని మనసులో స్థానాన్ని సంపాదించుకుంటాం. పరలోకంలో స్థలం సంపాదించుకుంటాం. నోటికి వచ్చింది మాట్లాడకూడదు, మనసుకు వచ్చింది చేయొద్దు. భార్య భర్తలాల మీరు సమాధానంగా ఉండండి. మీ పిల్లల్ని భక్తిగా పెంచండి, మీరు భక్తిగా ఉండండి, మాదిరికరంగా ఉండండి. కుటుంబ ప్రార్థనలు మానకండి. ఏ ఆదివారం కూడా ఆరాధనకు మానకండి. మీకు అందుతున్న బోధ కరెక్టా కాదా బాగా పరీక్షించండి. ఫోన్లో కనెక్ట్ కాకండి. పిల్లలు అన్నం తింటలేరు కనుక ఫోన్లు ఇవ్వకండి. అవసరమైతే బెత్తంతో 2 దెబ్బలు కొట్టైనా పెట్టండి, కానీ ఫోన్లు ఇవ్వకండి. అలా ఆరోగ్యాలు పాడవుతున్నాయి. చిన్న వయసు నుండి వాక్యాన్ని పిల్లలకు నేర్పించండి. మీరు భక్తిగా ఉంటూ పిల్లలకు నేర్పించాలా. మీరు వాక్యాన్ని చదువుతూ, దానిస్తూ, మీరు ప్రార్థన చేస్తూ పిల్లలకు నేర్పించారా. మీరు మానేసి కాదు. సీరియల్ ఏముందండి, మన కుటుంబాలు కట్టుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? కూలగొట్టుకున్నట్టే ఉన్నాయి. సినిమాలలో ఏమున్నాయి? అన్ని మనం చెడగొట్టేటే ఉన్నాయి. అందుకే మీ అవయవాలు దుర్నీతి సాధనంగా పాపానికి అప్పగించకండి అంటే దాని అర్థం ఏంటి? కళ్ళిచ్చాడు సీరియల్ చూస్తానిక, పాపాలు కదా, మనిషి చెడగొట్టి ఉన్న దృశ్యాలను చూడటానిక, సినిమాలు చూడటానిక, చెడు మాటలు వినటానిక ఈ చెవులు ఇచ్చింది, నోటికొచ్చింది మాట్లాడటానిక ఇక కదా ఈ నోరిచ్చింది, ఇష్టం వచ్చినట్టు వాడటానిక దేహాన్ని దేవుడు కష్టపడి చేసింది. మన బాడీలో, మన శరీరంలో ప్రతి అవయవము దేవుడు తన చిత్త ప్రకారంగా శరీరంలో పెట్టాడు కనుక ఈ మన దేహము మన సొత్తు కాదు. దేహం మనది కాదు, ఆయన మనకి ఇచ్చాడు. దేవుడు కొద్ది కాలం ఉండి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలా. ఆయన ఇచ్చినప్పుడు మనకు షుగర్ లేదు, బీపీ లేదు, పాపం లేదు, పరిశుద్ధులమై పిల్లలుగా పుట్టినప్పుడు మనం పరిశుద్ధులము. పాపం అంటే తెలియదు మనకి.
పెరిగిన తర్వాత తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేసాం, తప్పులు చేసాం. దేవుడు మళ్ళీ ఒక్క అవకాశం ఇచ్చాడు. తన కుమారుడైన యేసుక్రీస్తుని మనుషుల కోసం పంపించి అందరి శిక్ష ఆయన మీద మోపి మన అందరి కోసం ఆయన బలైపోయాడు. ఆయన రక్తం కార్చటం బట్టి మన పాప క్షమాపణ కలిగింది. తిరిగి పరిశుద్ధపరచబడమైన రక్తంలో కడగబడి చేసిన పాపాలకైతే క్షమాపణ కలిగింది. నమ్మి బ్యాప్టిజం తీసుకున్నప్పుడు, సంధి తీసుకున్న క్షణం నుండి చాలా జాగ్రత్తగా జీవిస్తాం. మనం పరిశుద్ధంగా జీవిస్తాం, పవిత్రంగా జీవిస్తాం. చివరి మాటలు కొన్ని చూసుకుంటాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం, 21, 22 వచనాలు చూసుకుంటాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవిగుచున్న దుష్టత్వము మాని లోపట నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యను సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువాడై ఉండుడి. అంటే ఇంటే మోసపోతామా, చెబితే మోసపోతామా? లేదు, ఇన్న ప్రకారము బ్రతకకపోతే మోసపోతాం. సమస్త కల్మషము, కోపము, ద్వేషము, పగ, ఈర్ష, దేవుని ఎక్కువగా ప్రేమించకపోవటము, ఎక్కువగా మన సుఖం కోసం మనం ఆలోచించటము కదా, మన ఆనందం కోసం మనం ఆలోచించటము, మనం పుట్టించిన దేవుని ఆనందం గురించి ఆలోచించకపోవటము, మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు గురించి ఆలోచించకపోవటము, ఆ కాలంలో మనం లేకపోయినా ఆయన గురించి అనేక విషయాలు బైబిల్లో దేవుడు రాయించాడు. బైబిల్ని చదవక, బైబిల్ ఎక్కువగా ప్రేమించక, మనం బ్రతికించే మాటల్ని, వాక్యాన్ని వినక, ధ్యానించక, ఆలోచించకుండా సమస్త కల్మషం ఇది. సమస్త కల్మషములకు విర్రవీగుతున్న దుష్టుని తత్వం దైవత్వం కలిగి ఉండాలి. మనని అపవాది వాణి తత్వంలో, దుష్టత్వంలో మనల్ని అప్డేట్ చేసేసాడు. ఎందుకు తెలుసా? మనం రోజు వాక్యం చదవట్లేదు, ధ్యానిస్తలేదు, కానీ వాక్యం అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు, ఏదో ఫార్మాలిటీ కోసం చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం. అనేక మంది అలాగే ఉన్నారు. అందరు లేకపోవచ్చు, కానీ చాలా మంది అలాగే ఉన్నారు. గుండెలకు చేతులు ఇచ్చుకొని మనం ఆలోచిస్తాం. ఈ రాత్రి మన కన్ను మూస్తే దేవుడు మనం పిలిస్తే మనం నరకానికి జారిపోతామా, పరదేశికి మన పితరులు యుద్ధకి వెళ్తామా? గుండెలు మేము చేతులు వచ్చుకొని మనం ఆలోచిస్తాం. అందుకంటుడు సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21, 22 కదా. చేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపట నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు, మన ఆత్మను రక్షించే వాక్యం, మన నరకం నుండి తప్పించే వాక్యం అండి. మనని పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించేటట్టు మార్చే వాక్యం అండి దేవుడి వాక్యం. అంటే ఏదో కదా, ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు, ఏదో నవలు చదివినట్టు, ఏదో చందమామ కథలు చదివినట్టు బైబిల్ చదవలేదు మనం. సాక్షాత్తు దేవుడు మాటలు ఇవి, దేవుడు మనసులకి వచ్చిన మాటలు ఇవి. ఆయన మాటలకు ఎంత శక్తి ఉందంటే విశ్వం ఇంకా పనిచేస్తుంది, భూమి తిరుగుతుంది, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు పనులు చేస్తున్నారు, భూమి పండుతుంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారంగా పుట్టి భూమి ఆవిర్భావం జరిగి 1800 కోట్ల సంవత్సరాలు, అంటే అప్పటి నుండి ఇప్పటిదాకా విరామం లేకుండా సూర్యుడు, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, భూమి గ్రహాలు కానీ, టోటల్ ప్రకృతి పనిచేస్తుంది. ఆయన మాటకున్న విలువ, వాక్యం వల్లనే యేసు ప్రభు ద్వారానే సృష్టి కలిగింది. ఆయన మాటకున్న విలువ, ప్రకృతి ఇంకా పనిచేస్తుంది అప్పటి నుండి ఇప్పటిదాకా విరామం లేకుండా. ఆయన మాటలకు అంత శక్తి ఉంది. మాటలకు శక్తి ఎంత శక్తి ఉంది! విశ్వాన్ని నడిపించే శక్తి, విశ్వాన్ని చేసిన శక్తే కాదు, మన ఆత్మలను రక్షింపగలిగే శక్తి. వెముకలతో, మాంసంతో, నరాలతో ఈ ఉన్న ఈ దేహంలో దేవుడు నిర్మించి ఈ దేహంలో మనం నాటాడండి ఆత్మలని. ఈ ఆత్మను రక్షించగలిగే వాక్యాన్ని ఏమంటాడు? శక్తిగల వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరించండి. ఎలా అంగీకరించాలా? సాత్వికంతో దేవుడు నాతో మాట్లాడాడు. స్త్రీ పురుషులాల, సిస్టర్, బ్రదర్స్ ఎవరైనా సరే మీరు కదా, దేవుడు నాతో మాట్లాడాడు, నేను మనసు మార్చుకుంటా, నా బ్రతుకు మార్చుకుంటా, నేను భక్తిగా జీవిస్తా, నా పిల్లల్ని భక్తిగా పెంచుతా, నోటికొచ్చింది మాట్లాడను, సీరియల్ చూడను, సినిమాలు చూడను, నా దేహానికి కదా, నా దేహాన్ని పవిత్రంగా నేను వాడతా, ఆత్మీయతను చెడగొట్టే విషయాలను, నా మనసు చెడగొట్టే విషయాలకు నేను దూరం ఉంటా, దేవుడి నుండి నన్ను వేరు చేసే కార్యక్రమాలకు నేను దూరం ఉంటా అంటే ఈ రాత్రి ఈ క్షణమే ఒక తీర్మానం చేసుకోండి కదా. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21, 22 కదా. అందుచేత సమస్త కల్మషమును
విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపట నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును స్వాత్వికతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి, వాక్య ప్రకారం ప్రవర్తించు వారై ఉండుడి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21-22 వచనం చదవండి. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి అక్కడ. కనుక మనం విని ఊరుకోద్దు, చెప్పి ఊరుకోద్దు. కనుక మీరు వినువారు మాత్రం ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించి వారే ఉండండి అంటాడు. రోమపత్రిక ఒక చోటు ఉంటుంది, ధర్మశాస్త్రం వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళే దేవుని దృష్టికి నీతిమంతులు. వాక్యం వినేవారు, వాక్యం చెప్పేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, వాక్య ప్రకారం బ్రతికేవారే దేవుని దృష్టిలో నీతిమంతులు. వాక్య ప్రకారం బ్రతికిన వారికే నిత్య జీవం దక్కుతుంది, మిగతాలకు పోతుంది. సేవకుడైనా సరే, చెప్పిన వాళ్ళైనా విన్న వాళ్ళైనా వాక్య ప్రకారం ప్రవర్తిస్తేనే ఆ నిత్య జీవం దక్కుతుంది. కదా, పరలోకం దక్కుతుంది మనకి. బతికినంతకాలం దేవుని చల్లని చూపు మన మీద, మన పిల్లల మీద. బ్రతుకాలం భద్రత ఉంటుంది, బతుకు ముగిస్తే పరలోకంలో చోటు ఉంటుంది. యేసు రాకముందు అయితే పరదేశి, యేసు వస్తే పరలోకంలో చోటు ఉంటుంది. ఒకవేళ భక్తిగా లేకపోతే అన్నీ మిస్ అయిపోతాం. పరలోకం మిస్ అయిపోతాం, పరదేశ్ మిస్ అవుతాం. పరదేశ్ మిస్ అయితే పరలోకం మిస్ అయినట్టుగా నిత్య జీవం మిస్ అయిపోతాం, నిత్య నాశనానికి వెళ్ళిపోతాం. అలా చోటు పోకూడదనే కదా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని పంపించి మనం రక్షించాడు. ఇంకా మన అజ్ఞానంగా ప్రవర్తిస్తే మనకు దైవత్వం లేదు, దుష్టత్వం ఉందని అర్థం. అందుకే దుష్టత్వం మాని అంటున్నాడు. మాని అంటే మనసు మార్చుకోండి, చేసిన తప్పులు పొరపాట్లు అన్నీ మీ దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, ఒంటరిగా ఒప్పుకోండి, ఏడవండి. మీరు ఎక్కడ ఉన్నారో ఇంట్లో కదా, మందిరంలోని కాదు కదా. మందిరం అంటే కట్టడ కాదు కదా, మనమే మందిరం. కనుక మీకు అవకాశం ఉంటుంది ఒంటరిగా కదా, ఒంటరిగా ఒక మనిషితో మాట్లాడినట్టు మీరు కదా ప్రార్థన చేసి, నా బాధ అయినప్పుడు నేను అలానే చేసినండి. చాలా సందర్భం నేను అలా చేస్తాను, ఒంటరిగా ఏడిసా. నేను ఏడిసి మీ తప్పులు, మీ పాపాలు, పొరపాట్లు గుర్తు చేసుకోండి అన్నీ కదా, దేవుని సన్నిధిలో కదా, నీళ్లు దారపోసినట్టు కదా, మీరు ప్రార్థన చేసుకున్న స్థలంలో కదా, మీ హృదయాన్ని దారపోయండి, అన్నీ ఒప్పుకోండి, విడిచిపెట్టండి, తిరిగి చేయకండి. చేయకుండా ఉండటానికి సహాయం చేయ తండ్రి అని ఆయనే బతిమలాడతాం, ఆయనే అడగండి, సహాయం చేస్తాడు. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞత స్తుతులు. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న పరిశుద్ధుడ మా తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మా ప్రాణాలను తెప్పరిలా చేశారు నాయన, మమ్మల్ని బలపరిచారు తండ్రి. మా జీవితాలు మేము సరిచేసుకోవటానికి, మా పాపాలు మేము గుర్తు చేసుకొని మళ్ళీ ఒప్పుకొని విడిచిపెట్టడానికి, మళ్ళీ మారు మనసు పొంది మీకు దగ్గర అవ్వటానికి నాయన గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చారు. దాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు తండ్రి. నాయన మేము కేవలం వాక్యం విని మర్చిపోకుండా మా పాపాలు, మా తప్పులు, నేరాలు, ఘోరాలు, తప్పులు అన్నీ మీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి చేయకుండా మేము పరిశుద్ధంగా జీవించగలిగే మనసు మా అందరికీ దయచేయండి. వాక్యమైన మీ పిల్లలందరికీ దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసునామని ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధుని అన్యుని సావాసం మనకు పరిశుద్ధ తండ్రి, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్ని సావాసం మనకు ఆయన పిల్లలందరికీ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు.